ఈరోజు కరీంనగర్లో మొదటి విడత పరీక్ష ఫలితాలలో ఆల్ ఫోర్స్కు పర్సంటైల్ పంట ఐఐటి జేఈఈ 2026 చేయబడ్డాయి. ఈ ఫలితాలలో ఆల్ ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభతో జాతీయ స్థాయి అద్భుత పర్సంటైల్ సాధించారు. సిహెచ్ లక్ష్మీహాస్ని 99.94%తో అగ్రస్థానంలో నిలవగా వి శ్రేయారెడ్డి 99.83, కె ధనుష్ 99.82, అక్షయ 99.74, లిఖిత్ సాయి 99.61, సత్యవర్ధన్ 99.60, ఆశిష్ రెడ్డి 99.52 సాధించారు. 99 మంది ఆపై పర్సంటైల్ 12 మంది విద్యార్థులు సాధించడం విశేషం. 90 పైన పర్సంటైల్ సాధించిన విద్యార్థుల సంఖ్య 113. రెండవ విడత ఫలితాలలో కూడా ఆల్ ఫోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధించారు. పటిష్ట ప్రణాళికలతో విద్యాబోధన పర్యవేక్షణ మరియు విద్యార్థుల నిరంతర కృషి వల్ల ఇంతటి ఘన విజయం సాధించడం జరుగుతుంది. ఆల్ ఫోర్స్ ఆనిముత్యాలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన మా అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. పై విషయం మీ పత్రిక ద్వారా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళగలరు అని డాక్టర్ వి నరేందర్ రెడ్డి, చైర్మన్, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు పేర్కొన్నారు. అలాగే మరి నెక్స్ట్ మనకు సెకండ్ అబ్బాయి కూడా ఇక్కడ నుంచి 99.83లో శ్రేయస్ అబ్బాయి కూడా రావడం జరిగింది. ఈ ప్రకారంగా 99% అన్నట్లయితే 12 మంది చిన్నారులకు మంచి పర్సెంటేజ్ రావడం జరిగింది. ఈవెన్ సబ్జెక్టు వారీగా కూడా చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా సబ్జెక్టులో ఒక్కరిద్దరైనా 100% రావాలని మేము ఎఫర్ట్స్ పెట్టాం. 25 క్వశ్చన్లకి ఆల్మోస్ట్ 24 అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 25 అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఒకటి మిస్టేక్, దాంతో 100% మిస్ అయింది. కానీ ఇక్కడ ఓన్లీ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బోర్డ్ ఎగ్జామ్ తర్వాత సీరియస్గా మేలో జరగబోయే ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారు. మరి కరీంనగర్లోని అల్ఫోర్స్ వేదికగా మరి మాకు బ్రాంచెస్ జగిత్యాల్లో, మంచిర్యాల, హైదరాబాద్, ఎక్కడెక్కడైనా అన్ని బ్రాంచ్లో నుంచి కూడా పిల్లల ప్రాతినిధ్యం ఇక్కడ రావడం జరిగింది. ఈవెన్ హనుమకొండ నుంచి కావచ్చు, కరీంనగర్లో వివిధ క్యాంపస్లో కావచ్చు. అంటే వీఆర్ నాట్ ఫోకసింగ్ వన్ బ్రాంచ్, వీఆర్ నాట్ ఫోకసింగ్ వన్ స్టూడెంట్, అందరినీ కూడా ఫోకస్ చేస్తూ అన్ని కేటగిరీల పిల్లలను కూడా మనం మంచి ర్యాంక్ తీసుకొస్తున్నాం. మరి 2024లో 10th పాస్ అవుట్ అయిన పిల్లలు ఇక్కడ నుంచి చాలామంది బయటికి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్కి. మరి వాళ్ళు చూసుకున్నట్లయితే ఒకరు ఇద్దరు తప్ప ఇంతకంటే బెటర్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 10th ఉన్న పిల్లలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మనకు దగ్గరలో అందుబాటులో పర్సనల్ కేర్ తోటి మరి ఇయర్ అద్భుతంగా ముందుకు తీసుకుంటున్న అల్ఫోర్స్ని మీరు బిలీవ్ చేసుకొని ఉండండి. ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి మోసపోకూడదు అని కూడా చెప్తున్నాం. మరి వాళ్ళు చూసుకుంటే ఇదేమి రిజర్వేషన్ కాదు, ఇది పర్సంటేజ్ అంటే అందరికీ వస్తుంది. ఇక్కడ క్యాస్ట్ వైజో లేకపోతే ఏదో ఓపెన్ కేటగిరీ అన్నది కాదు. ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉన్నది మార్కులను బట్టి వచ్చిన పర్సంటేజ్. సెషన్ 1, సెషన్ 2లో ద బెస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని చూసి అప్పుడు ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ర్యాంక్స్లో కూడా ఖచ్చితంగా మనం ముందంజలో ఉంటాం. ఖచ్చితంగా అది రిజల్ట్స్ కానివ్వండి, ర్యాంక్స్ కానివ్వండి, సీట్ల విషయంలో కానివ్వండి, ఆల్ఫోర్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఎవరికి అందనంత ఎత్తులో ముందుకు దూసుకొని వెళ్తున్నారు. ఈవెన్ రేపు జరగబోయే ఐఐటి అడ్వాన్స్లో కూడా మన పిల్లలు బాగా రాణిస్తుంటారు. గతంలో కంటే మెరుగైన ఫలితాలు మేము తీసుకొస్తామని నమ్మకం ఉంది. ఈ పిల్లలందరూ కూడా కొద్దిమందికి రేపటి నుంచి సిబిఎస్ఈ 12th బోర్డ్ ఎగ్జామ్ ఉంది, కొద్దిమందికి ఏమో 25వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నాయి. వాళ్ళందరికీ నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఆ ఇంటర్మీడియట్లో కూడా మనం ఒక్కొని దాంతో ముందుకు వెళ్ళాలి. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం, ప్రతి సంవత్సరం కూడా ఈవెన్ ఐపీలో కూడా మనమే స్టేట్ ఫస్ట్ ఉన్నాం. లాస్ట్ 2025లో చూసుకుంటే ఎంపీసీ 996 స్టేట్ ఫస్ట్ ఆల్ఫోర్స్ కరీంనగర్, బైపీసీ కూడా 997 ఆల్ఫోర్స్ కరీంనగర్ స్టేట్ ఫస్ట్ ఉన్నాం. అంటే ఒకవైపు ఐఐటీ నీట్లో రాణిస్తూ కూడా మన ఐపీలో కూడా ఇక్కడ వెనకాడకుండా వెళ్తున్నాం. ఈ సంవత్సరం అయితే ఈవెన్ సిఈసీ, ఎంఈసీలో కూడా మనం స్టేట్ ఫస్ట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక ఆల్రౌండర్ దిశగా ఆల్ఫోర్స్ ముందు తీసుకుని వెళ్తుంది. అట్లని చెప్పేసి మరి ప్రెషరైజ్డ్ ఎడ్యుకేషన్ ఆల్ఫోర్స్లో ఉంటుందంటే నథింగ్ అట్ ఆల్. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఆల్ఫోర్స్లో ఇస్తున్నాం. మరి పిల్లలందరినీ కూడా గేమ్స్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తున్నాం. 112 మంది పిల్లలు ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ నుంచి ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్లో రాష్ట్ర స్థాయికి లేదా నమస్కార్ जब से देख रहे हैं पेरेंट्स और बच्चे आईआईटी मेंस का रिजल्ट्स कब आते कैसे रहते. आजकल आईआईटी एग्ज़ाम ऐसा हो गया है कि भारत देश में हर साल बच्चे बढ़ रहे हैं, लिखने वाले बच्चों का संख्या बढ़ रहे हैं और रिजल्ट्स पेपर स्टैंडर्ड भी बढ़ रहे हैं. सो रैंक्स कैसा आता क्या होता, हम तो करीमनगर में पढ़े, सो हैदराबाद नहीं गए, दिल्ली नहीं गए, रिजल्ट्स कैसा आता बोलें के सब लोगों के दिमाग में है. और कल रात रिजल्ट्स आ गए थे और अल्फोर्स एवरी साल हमारा रिकॉर्ड को ब्रेक करके आगे जा रहे हैं. लास्ट ईयर तो हमारा परसेंटाइल 99.90 हाईएस्ट परसेंटाइल था. अब तो ये साल में ये लक्ष्मी हासनी लड़की 99.94 परसेंटाइल से आगे है और एक लड़का भी 99.83 परसेंटाइल से है. ऐसा 99 परसेंटाइल से ज़्यादा आए वाले 12 बच्चे हैं. एंड 113 स्टूडेंट्स दे गॉट 90 परसेंटाइल एंड अबव. Really the staff and the program going on very well, extraordinarily. In no campus anywhere in India also I assure that
this type of program won't continue. Every time we'll motivate the children, every time we'll give the analysis, अच्छा analysis लेके बच्चे कहाँ weak है और क्या करना अच्छा परसेंटेज लाने के लिए वैसा मोटिवेट कर रहे हैं. और रियली आई थैंक इवन आवर लेक्चरर्स आल्सो, दे हैव डन गुड जॉब. आई थैंक ऑल द पेरेंट्स, स्टूडेंट्स, एवरीबडी फॉर ब्रिंगिंग दिस वेरी गुड रिजल्ट. सबको नमस्कार.